ఎల్బీ నగర్ లో పోలీస్ సిబ్బందికి మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేపట్టారు. వాస్విక్ ఫౌండేషన్ మరియు ఎల్బీ నగర్ డివిజన్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో డీసీపీ ప్రవీణ్ కుమార్ సిబ్బందికి మట్టి వినాయకులను పంపిణీ చేశారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ మట్టి వినాయకులను పూజించాలన్నారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని డీసీపీ సూచించారు. అక్కడ దాదాపుగా బయటికి పోయి కూడా అది తీసుకొచ్చి ఇచ్చేంత పరిరక్షణలో భాగంగా ఈరోజు ఎల్బీ నగర్ డివిజన్ లోని పోలీసు అధికారులందరికీ హోంగార్డ్ నుంచి డీసీపీ సార్ వరకు కూడా ఈరోజు మట్టి గణేష్ వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ లో ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున తీసుకొని మా పోలీస్ పర్సనల్ నిరంతరము వాళ్ళు డ్యూటీలో ఉండి వాళ్ళు ఆ విగ్రహాలని కొనేంత సమయం కానీ లేకపోతే ఆ ఖర్చు పెట్టేంత ఇది కానీ ఉండకపోవచ్చు. అందువలన దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ఇతరులు కూడా పర్యావరణాన్ని పరిరక్షించేందుకు పూనుకుంటారని మేము ఆశించి ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఇందుకు మా మిత్రులు నరేష్ ప్రజాపతి గారు, వాస్విక్ ఫౌండేషన్ వారు సహకరించి ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించడానికి తోడ్పాటు అందించినారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మిగతా ఏదైతే ప్రజలకు కూడా అప్పీల్ చేస్తున్నాను, ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల బదులు ఈ మట్టి విగ్రహాలతోటి మనం గణేష్ ని పూజించినట్టయితే తప్పకుండా ముక్తితో పాటు భక్తితో పాటు పర్యావరణాన్ని కూడా పరిరక్షించిన వాళ్ళం అవుతాం. కాబట్టి తప్పకుండా స్ఫూర్తిగా తీసుకొని మట్టి విగ్రహాలు ప్రోత్సహించినట్టయితే కళాకారులకు కూడా కమ్యూనిటీ కుమ్మరి కళాకారులు కావచ్చు, వాటిని తయారు చేసే ఇతర కళాకారులకు కూడా ఉపాధి లభిస్తుంది. కాబట్టి ఆ రకంగా సమాజానికి కూడా మేలు చేసిన వారు అవుతారు. కాబట్టి తప్పకుండా మట్టి విగ్రహాలు ప్రోత్సహించి అందరినీ దీంట్లో భాగస్వాములు చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను.